హలో ఎవ్రీవన్. ఏపీలో రహదారులు మరియు భవనాల శాఖలో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు కూడా మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఆల్రెడీ మన ఛానల్లో నేను మీకు మార్నింగ్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మనకి విజయనగరం డిస్టిక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, శానిటరీ వర్కర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అంటే అటెండర్ పోస్టులు, సో అది వేరే కాదు. తర్వాత చూసుకున్న మొత్తం పోస్టులు చూసుకున్న 18 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో అందులో ఆఫీస్ సబార్డినేట్కి 7 పోస్టులు, వాచ్మెన్కి 5 పోస్టులు, శానిటరీ వర్కర్కి 6 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో జీతం వివరాలు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్కి 15,000, వాచ్మెన్కి 15,000, ఇక్కడ చూసుకుంటే శానిటరీ వర్కర్కి 15,000 ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ అయితే మీకైతే అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి ఫర్దర్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మరి అప్లికేషన్స్ ఎవరి తేదీ ఎప్పుడంటే మీరైతే మార్చ్ 2వ తేదీ వరకు కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి ఫీజు కూడా ఏం లేకుండా మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మార్చ్ 2వ తేదీ లోపల క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్మెన్ పోస్టులకి అయితే 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. మరి శానిటరీ వర్కర్ ఉద్యోగాలకి విద్యార్హత ఏమీ లేకపోయినా పని అనుభవం ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫీజు ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి వయసు వివరాలు చూసుకుంటే మీకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే మీకైతే వయసు అయితే ఉండవలసి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళకి 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఇచ్చారు. అంటే వీళ్ళైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు కూడా వీలైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మరి విభిన్న ప్రభావవంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు కలిగి ఉంది, క్లియర్గా మనకైతే ఇచ్చారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకి ఇక్కడ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే వర్తించే విధంగా వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా అప్లికేషన్ విధానం చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు బయోడేటా దరఖాస్తు, బయోడేటా అంటే మీకు CV ఓకేనా. సో బయోడేటా దరఖాస్తుతో పాటు సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్ జిరాక్స్లను జతపరిచి సంబంధిత కార్యాలయంలో మార్చ్ 2వ తేదీ లోపల అందజేయాలి ఉంటుంది. సో ఎక్కడ అందజేయాలి, ఎలా అప్లై చేయాలి అని దాని గురించి ఇప్పుడు నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ బయోడేటా అంటే మీ యొక్క CV, అదే సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. అంటే సో మీరు ఇక్కడ ఏ సర్టిఫికేట్స్తో అప్లికేషన్ పెట్టుకుంటున్నారో 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ మార్క్స్ మీ యొక్క జిరాక్స్ కాపీ, ఆధార్స్ కాపీ, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్, 4 to 10th స్టడీ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఏమైనా మీ దగ్గర ఏదైనా కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే అలాంటి కోర్సెస్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం కూడా అయితే ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పి అడ్రస్కి లోకల్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారాను లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారాను మీకు మార్చ్ 2వ తేదీ లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎంపిక విధానం చూసుకుంటే మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తా అంటున్నారు. సో ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ సెండ్ చేయాలంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ RB సర్కిల్ ఆఫీస్, కొత్త గ్రహం, విజయనగరం 535001 అని అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలా అప్లై చేయాలి అనేసి వీళ్ళు ఒక చిన్న నోట్ ఇచ్చారు. కింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను మీకైతే అప్లికేషన్ PDF లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో నేను ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.